హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి 90 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులన్నీ కూడా ఆల్ ఓవర్ ది ఇండియాలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి ఈ నెల 17వ తారీఖు రోజు అంటే ఎల్లుండి నుంచి మే 17వ తారీఖు రోజు నైట్ దాకా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు ఉన్నటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రమ్ ద డైరెక్టర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ దాకా. సో ఈ యొక్క మన అందరికి కూడా హైలీ యూటిలైజ్ అయ్యేటటువంటి పోస్టు జూనియర్ అసిస్టెంట్ జనరల్ డిగ్రీ బేస్ పైన ఒక నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. అరౌండ్ 37 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 19 అన్రిజర్వ్డ్, ఓబీసీకి 8, ఎస్సీకి 5, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 4 ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు మన యొక్క జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి లెవెల్ కేటగిరీకి. ఇందులో 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే వీళ్ళకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద 7th CPC బేస్ పైన. అండ్ నెక్స్ట్ మనకు ఈడీపీ సూపర్వైజర్ అయితే ఇవ్వడం జరిగింది లెవెల్ 6 పైన 35,400 నుంచి 1,12,000 దాకా ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి 37 పోస్టులకి మనకు అన్రిజర్వ్డ్ 18, ఓబీసీ 11, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 5 ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు కూడా మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిప్యూటేషన్ పైన ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు అకాడమిక్ ఆఫీసర్ మనకు అవైతే ఇవ్వడం జరిగింది. 56,100 నుంచి 1,77,500 రూపాయలతోటి ఒక పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద 7th CPC బేస్ పైన. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 5 అన్రిజర్వ్డ్, 3 ఓబీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 1 ఈడబ్ల్యూఎస్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ మనకు ఓవరాల్గా 90 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 4 పోస్టులు అయితే డిప్యూటేషన్ పైన ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి 86 పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. అండ్ దీంట్లో మన కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ కనుక గమనించినట్లయితే కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక జూనియర్ అసిస్టెంట్ కనుక అప్లై చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 150 రూపీస్, అండ్ ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్. అండ్ గ్రూప్ బి కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 250 రూపీస్, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ బి కేటగిరీకి 500 రూపీస్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీలో అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ ఏ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్, అదేవిధంగా అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ నెల 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ పేమెంట్ అనేది మనకు రీఫండ్ అయితే చేయరు ఎగ్జామ్ తర్వాత. అండ్ ఈ యొక్క ఫీ ఎగ్జామ్షన్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ మనకి ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కనుక గమనించినట్లయితే ఈ యొక్క లెవెల్ 2 కేటగిరీల యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బట్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటిదంటే వీళ్ళకి టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది. 6,000కి డిప్రెషన్స్ పర్ అవర్, గంటకి 6,000 లెటర్లు టైప్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్ పైన డిగ్రీ పైన ఉన్నటువంటి పోస్ట్ ఇది. సో దీంట్లో కంప్యూటర్ అప్లికేషన్ పైన సర్టిఫికేట్ ఉండాలి. బీటెక్ చేసిన వాళ్ళంటే బీటెక్లో మీకు ఆల్రెడీ కోర్స్ ఉంటుంది కదా, దీని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ 2 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ప్రిఫరెన్స్. అండ్ మనకి ఇక్కడ ఎసెన్షియల్ చాలా ఇంపార్టెంట్, డిజైరబుల్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు. సో బీటెక్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్, సో హిందీ అండ్ ఇంగ్లీష్ అని అడగడం జరిగింది. సో హిందీ ఉన్నా ఇంగ్లీష్ ఉన్నా కూడా మీరు ట్రై అయితే చేయండి. అండ్ మనకు ఆల్రెడీ పోస్టుల డీటెయిల్స్ అయితే కనుక్కోవడం జరిగింది. అండ్ ఓసీ కేటగిరీలో అప్పర్ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 27 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే రిలాక్సేషన్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ పోస్టులో ఉన్నటువంటి ఈడీపీ సూపర్వైజర్ కేటగిరీ కనుక చెక్ చేసినట్లయితే ఈ పోస్టులు కూడా మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 37 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పీజీడీసీఏ చేసిన వాళ్ళు అర్హులు, లేదా పీజీడీసీఏ కాకుండా హార్డ్వేర్లో ఇంజనీరింగ్ కానీ హార్డ్వేర్ సంబంధించి లేదా సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్లో అవగాహన ఉంటాయి. లైక్ ఈసీఈ సిఎస్సి వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అదేవిధంగా ప్రోగ్రామింగ్ పైన యాజ్ వెల్ యాజ్ మనకు సిస్టమ్ డెవలప్మెంట్ పైన 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. లేదు అని అంటే ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళంటే ఆ వర్క్ చేసిన క్యాండిడేట్స్ కూడా
ప్రిఫరబుల్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఎవరైతే ఈసీసీఎస్సి అదేవిధంగా కంప్యూటర్ హార్డ్వేర్ పైన అవగాహన ఉంటుందో వాళ్ళంతా కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అంటే ఎవరైతే ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ట్రై చేసుకునే అర్హత అయితే. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఆఫీసర్లో మనకు 11 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 11 పోస్టులు కూడా 11 కేటగిరీల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 37 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉండాలి. ఎంటెక్ సో రిక్వైర్డ్ కేటగిరీలో చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోగా కేటగిరీ అయితే యోగాలో పీజీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా కంప్యూటర్ పైన అవగాహన ఉండాలి. వీళ్ళకు వర్కింగ్ నాలెడ్జ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండాలి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అయినట్లయితే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. సో వాళ్ళ కేటగిరీ వైజ్గా. అండ్ సోషల్ సైన్సెస్ సంబంధించి మాస్టర్ డిగ్రీ అంటే పీజీ ఇన్ సోషల్ సైన్సెస్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సైన్స్ కేటగిరీలో అంటే పీజీ ఇన్ సైన్స్ కేటగిరీలో లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ కేటగిరీలో ఏదో ఒక సబ్జెక్ట్ పైన మీరు పీజీ చేసిన వాళ్ళు ఉంటే అర్హులు. అండ్ సాంస్క్రిట్ అంటే మీరు పీజీ ఇన్ సాంస్క్రిట్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ సైకాలజీ అంటే పీజీ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ మాస్ కమ్యూనికేషన్స్ అంటే పీజీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం బేస్ పైన పీజీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్ పైన ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఫైన్ ఆర్ట్స్ బేస్ పైన పీజీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ కేటగిరీ వైజ్గా 55% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్లో పీజీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ స్టడీస్ సంబంధించి డిఫెన్స్లో ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క కేటగిరీలో ఉండడం వల్ల మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఇది మాత్రం డిప్యూటేషన్ పైన ఉంది. సో ఇవన్నీ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకు ఉన్నటువంటి 85 పోస్టులు అయితే మనకైతే అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ 85 పోస్టులకు మాత్రం మనం ట్రై చేసుకోవచ్చు. సో ఎవరైతే పీజీ ఇన్ రిక్వైర్డ్ కేటగిరీలో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి రిక్వైర్డ్ కేటగిరీ ఉంటుందో వాళ్ళు పీజీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఉండడం జరిగింది. అండ్ సాఫ్ట్వేర్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క 37 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ప్రాసెస్ మొత్తం కూడా మనకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ కానీ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ పోస్టులను ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసే అధికారం మాత్రం వీళ్ళకు ఉందని మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రూఫ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ సాఫ్ట్ కాపీ తీయాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అండ్ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఈడబ్ల్యూఎస్ పైన అప్లై చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి ప్రూఫ్. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది మీరు ఒకసారి కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీకు అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేయడం జరగదు. అండ్ ఒక అప్లై చేసేటప్పుడు మాత్రం మీకు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కలర్ ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసే ముందర. అండ్ ఈ నెల 17వ తారీఖు అంటే ఎల్లుండి వీళ్ళ యొక్క లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. సేమ్ మన ఇదే పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ పక్కన దీని కిందనే మనకు అప్లై ఆన్లైన్ అనే లింక్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి recruitmentcell@nios.ac.in మీ యొక్క క్వారీని కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ వాళ్ళకి విత్ ప్రూఫ్ తోటి లైక్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అటాచ్ చేసి వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు రెక్టిఫై చేసి మీకు సాల్వింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పేజ్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పేజ్ డైరెక్ట్ ఈ పేజ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ పేజ్లో కింద కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్లో మనకు అప్లై ఆన్లైన్ అనే బటన్ అనేది కనిపిస్తుంటుంది. అప్లై ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క టోటల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క కేటగిరీ వైజ్ ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులలో ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారు, ఏ గ్రూప్కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ పోస్ట్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి. అప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అయితే పోవు. అండ్ ఎడిట్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదని అనుకుంటున్నాను. కాబట్టి అప్లై చేసే ముందే 1-2 సార్లు చెక్ చేయండి. అండ్ ఫైనల్గా మీరు టోటల్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాతనే మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మీకు మెయిల్కి కానీ లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పేజీలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి
రిటర్న్ ఎగ్జామ్ కానీ స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈవెంట్కి అటెండ్ అయ్యి మీరు దాంట్లో పర్ఫార్మెన్స్ చూపించిన దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే పైన ప్రొవైడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు అప్లికేషన్స్ కనుక తక్కువగా వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టే అధికారం వీళ్ళకు ఉంది అని అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి 90 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొంచెం ఎడతో వెళ్తాం. అప్పటి వరకు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.